Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి నెక్స్ట్ ప్రాసెస్ ఎవాపరేషన్. లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడానికి టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్స్ వస్తాయి. దీన్నే మనం ఎవాపరేషన్ అని చెబుతాము. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. డెఫినేషన్ ఆఫ్ ఎవాపరేషన్. ఫేజ్ ట్రాన్సిషన్ అనేటువంటి ఏం జరుగుతుంది? లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాసియస్ స్టేట్ జరుగుతుంది. సర్ఫేస్ ఎస్కేప్ అనేటువంటిది జరుగుతుంది. అంటే మెకానిజం చూడండి. వాటర్లో హీట్ అప్లై చేసినప్పుడు హీట్ని అబ్జార్ప్షన్ చేసుకొని లిక్విడ్ అనేటువంటివి బబుల్స్ ఫార్మేషన్ జరిగి ఇలా సర్ఫేస్ మీదకి జరిగి సర్ఫేస్ నుంచి వేపర్స్ అనేటువంటివి ఆ బబుల్స్ అనేటువంటి ఎస్కేపింగ్ జరగడాన్ని ఎవాపరేషన్ అని చెబుతాము. లిక్విడ్ ఇన్నర్ అంటే లోపల చూసుకున్నప్పుడు ఎనర్జీ అనేటువంటిది లోయర్ ఎనర్జీ ఉంటుంది. సర్ఫేస్ పైన చూసుకున్నప్పుడు మీడియం ఎనర్జీ ఉంటుంది. వేపర్స్ దగ్గర ఎనర్జీ చూసుకుంటే హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. ఇలా సర్ఫేస్ ఫినామినా జరగడాన్ని ఎవాపరేషన్ అని చెబుతాము. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్: టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, సర్ఫేస్ ఏరియా. టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఇంక్రీజెస్. హ్యూమిడిటీ. అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ అనేటువంటిది లోయర్ హ్యూమిడిటీ ఉందనుకోండి. అంటే హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ అనేటువంటిది లోయర్ ఉంటే ఎవాపరేషన్ హైగా జరుగుతుంది. హై మాయిశ్చర్ ఉంటే ఎవాపరేషన్ లోగా జరుగుతుంది. సో వింటర్ సీజన్లో హై హ్యూమిడిటీ ఉంటుంది, ఎవాపరేషన్ లో ఎవాపరేషన్ ఉంటుంది. సమ్మర్ సీజన్లో లోయర్ హ్యూమిడిటీ ఉంటుంది, హై ఎవాపరేషన్ జరుగుతుంది. విండ్ అంటే ఎయిర్ ఫ్లో అనేటువంటిది అట్మాస్ఫియర్లో మోర్ ఉందనుకోండి, సర్ఫేస్ ఫినామినా మోర్ ఉంటుంది. హై విండ్ ఉంటే ఎవాపరేషన్ హై ఉంటుంది. సర్ఫేస్ ఏరియా మోర్ ఉంటే సో ఎవాపరేషన్నే సర్ఫేస్ ఫినామినా అంటున్నాం. సర్ఫేస్ ఏరియా మోర్ ఉంటే ఎవాపరేషన్ మోర్ ఉంటుంది. లెస్ సర్ఫేస్ ఏరియా లెస్ ఎవాపరేషన్ ఉంటుంది. సో దీస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద evaporation. Hope this information is informative. Thank you.